విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ ప్రధాన పాత్రలుగా తమిళ్లో 'తలైవన్ తలైవై'గా రూపొంది తెలుగులోకి డబ్ అయ్యి వస్తున్నటువంటి సినిమా 'సార్ మేడమ్'. ఈ సినిమాకి డైరెక్టర్ పాండిరాజ్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చూసి ఇది మన సినిమా కాదు, ఇది తమిళ్ వాళ్ళకే నచ్చుతుంది, మనకు అస్సలు నచ్చదు అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో హీరో హీరోయిన్ల మధ్య ఆ సరసం చాలా మొరటుగా ఉంటుంది. అందున అది తమిళ సరసం. ఇంకా మనం భరించలేమేమో అన్న భావన కలిగింది. క్యారెక్టర్లు కూడా బిహేవియర్స్ చాలా ఓవర్ యాక్షన్గా చేస్తూ ఉంటాయి. విజయ్ సేతుపతి అయితే చాలా ఓవర్ యాక్షన్ చేస్తాడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో. కానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సినిమా అసలైన కథలోకి వెళ్తుంది. అప్పటి నుంచి సినిమాలో వచ్చే ఎమోషన్స్, సిచ్యువేషన్స్ చాలా రిలేటబుల్గా ఉంటాయి. మనం రియల్ లైఫ్లో ఇద్దరు భార్యాభర్తలను చూసినప్పుడు ఇలాంటి గొడవలే కదా వాళ్ళ మధ్యన వస్తాయి, ఎలా వచ్చాయి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా వాళ్ళిద్దరి మధ్యన గొడవల్ని పెంపొందిస్తారు అన్నది మనకు అర్థమైపోతూ ఉంటుంది. మనం చూస్తాం ఎలాంటివి అనిపిస్తుంది మనకి. అలా మొదలయ్యి ఎమోషన్స్ బలపడుతూ క్లైమాక్స్కి వచ్చేసరికి సినిమా చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. చివరికి ఒక మంచి సాటిస్ఫాక్షన్తో చిన్న చిరునవ్వుతో బయటకు వస్తాం. ఇది తమిళ గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఒక భార్య భర్తల కథ. స్క్రీన్ మీద ఈ సినిమాని చూస్తుంటే మనకి సాంబార్ స్మెల్ వస్తూ ఉంటుంది. సరదాగా చెప్పాను. నా ఉద్దేశం ఏంటి అంటే డైరెక్టరు తమిళ నేటివిటీని అంత బాగా చూపించాడు ఈ సినిమాలో. లొకేషన్స్, బిహేవియర్స్, క్యారెక్టర్స్, వాటి కట్టు బొట్టు మాట ఇలా ప్రతి చిన్న విషయంలోనూ కూడా మనకి తమిళ్ నేటివిటీ కనిపిస్తుంది. అది ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. లిటరల్గా మనం ఒక తమిళ గ్రామీణ ప్రాంతాన్ని స్క్రీన్ మీద చూస్తున్నామన్న ఫీల్ వస్తుంది మనకి. ఫస్ట్లో విజయ్ సేతుపతి క్యారెక్టర్ చాలా లౌడ్గా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. కానీ తరువాత ఆ ఎమోషన్లో జెన్యూన్ అండ్ రిలేటబుల్గా ఉండడం వల్ల ఆ ఓవర్ యాక్షన్ అనేది చాలా ఫన్ని జనరేట్ చేస్తుంది. ఈ సినిమాలో యోగి బాబు కామెడీ కూడా చాలా బాగా పండింది. అది బాగా పండడం వల్లే ఈ సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు మన ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది. టెక్నికల్గా కూడా సినిమా చాలా బాగుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫర్ ఆ తమిళ గ్రామీణ ప్రాంతాన్ని చాలా బాగా చూపించాడు. సంతోష్ నారాయణన్ సాంగ్స్ పెద్ద బాలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. ఈ సినిమాలో టెక్నికల్గా నాకు నచ్చినది సౌండ్ డిజైన్, ఆడియోగ్రఫీ. ఒక హారర్ టైప్ ఆఫ్ మిక్స్తో సౌండ్స్ని ఇచ్చారు. అవి అయితే బాగాలేదు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడ మనకి చాలా తమిళ సినిమాల్లో ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్టు. ఆవిడైతే ఈ సినిమాలో చాలా బాగా చేశారు. అందరికన్నా ఈ సినిమాలో ఆవిడే బెస్ట్ పర్ఫార్మర్. నటించలేదు, ఆవిడ ఆ క్యారెక్టర్లో ఆ పాత్రలో జీవించేశారు. ఒక తల్లిని చూస్తున్నామన్న భావనే కలిగింది. ఇంకా విజయ్ సేతుపతి గారు, నిత్యా మేనన్ గారు ఆ క్యారెక్టర్లు బాగా షూట్ అయ్యారు. వాళ్ళ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్లు అంటే మనం చాలా గొప్పగా చూసేసి క్రితం బాగా గొప్పగా చూసామేమో, ఈ సినిమాలో అంత గొప్పగా ఏమి అనిపించలేదు. బిలో పార్గా ఉన్నాయి పర్ఫార్మెన్స్. ఈ సినిమాలో చాలా ఎక్కువ క్యారెక్టర్లు ఉంటాయి. అనవసరమైనటువంటి క్యారెక్టర్లు కూడా ఉంటాయి. మనకి కొరియోగ్రాఫర్ బాబా కూడా ఉంటాడు. ఇలాంటి క్యారెక్టర్లు ఎక్కువ మనుషుల్ని పెట్టారు. కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, అవన్నీ కూడా గ్రౌండెడ్గా రియలిస్టిక్గానే ఉంటాయి. కానీ అనవసరం సినిమాకి వాళ్ళ పర్ఫార్మెన్స్లు అయితే బిలో పార్గానే అనిపించాయి నాకైతే. ఇది ఒక మంచి సినిమా. అలాగని ఇందులో ఫ్లాస్ లేవని కాదు, కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే విజయ్ సేతుపతి అండ్ నిత్యా మేనన్ ఆర్ ద టూ అన్రొమాంటిక్ యాక్టర్స్. వాళ్ళ మధ్యన వచ్చే క్యూట్ సన్నివేశాలు, లేకపోతే ఎమోషన్ సన్నివేశాలు, వాళ్ళ పేరు చాలా బాగుంది. కానీ రొమాంటిక్ సన్నివేశాల్లో వాళ్ళ పేరు కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది నాకు. రెండు, ఈ కథకి ఒక కన్క్లూజన్ కనిపిస్తున్నా సరే డైరెక్టర్ ఒక కన్క్లూజన్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. క్లైమాక్స్లో తమ కాపురం చెడిపోవడానికి తమ చుట్టూ పక్కన ఉన్నటువంటి అక్క, చెల్లి, తల్లి, బావ ఇలాంటి వాళ్ళే కారణమని హీరో హీరోయిన్స్కి తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వెళ్ళి వేరే కాపురం పెట్టుకోవాలి. ప్రాబ్లం సాల్వ్. ఎందుకంటే హీరో హీరోయిన్స్ మధ్య చాలా ప్రేమ ఉంటుంది. వాళ్ళ ఎమోషనల్గా బాగా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళ మధ్యన చిచ్చు పెడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళనే కట్ చేస్తే సరిపోతుంది. కానీ డైరెక్టర్ అలా చేయలేదు. వాళ్ళు ఎన్నిసార్లు పడి కొట్టుకుని ఆఖరికి విడాకులు తీసుకునే దాకా వెళ్ళినా సరే మళ్ళీ క్లైమాక్స్లో కూడా వాళ్ళు మళ్ళీ అదే ఉమ్మడి కాపురంలో పడి కొట్టుకుంటూ చేస్తారు అన్నట్టే క్లైమాక్స్ని క్లోజ్ చేశాడు. ఉమ్మడి కుటుంబాలకి నేను వ్యతిరేకం కాదు, కానీ మన లైఫే, మన పార్ట్నర్షిప్పే, లేకపోతే మన యొక్క కాపురమే కూలిపోతుందని తెలిసినప్పుడు మనం దాని నుంచి దూరంగా వెళ్ళిపోవడంలో ఎలాంటి తప్పు లేదు. అదే లాజికల్ కన్క్లూజన్ ఈ సినిమా కథకి. నాకు ఈ సినిమా చూసిన తర్వాత రెండు విషయాలు బాగా అర్థమయ్యాయి. ఒకటి, పెళ్లి చేసుకోకూడదు. రెండు, తప్పక నువ్వు పెళ్లి చేసుకున్నావే అనుకో, పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఉమ్మడి కుటుంబంలో ఉండాలి అలాంటి కాకమ్మ కబుర్లు చెప్పకుండా వెంటనే వెళ్ళి వేరే కాపురం పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమం అనేది నాకు చాలా బాగా అర్థమైంది ఈ సినిమా చూసిన తర్వాత. ఈ సినిమాలో డైరెక్టరు ఈ జనరేషన్లో డైవర్స్లు మన ఇండియాలో ఎందుకని ఎక్కువైపోతున్నాయి అన్న విషయాన్ని చాలా బాగా టచ్ చేశాడు. కానీ అతను చెప్పిన విషయం యూనివర్సల్గా అప్లై అవుతుంది అని అనుకున్నాడు ఇండియాలో.
కానీ ఇండియాలో అవ్వదు. ఎందుకంటే నువ్వు తీసుకున్న క్యారెక్టర్లు ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి క్యారెక్టర్లు. వాళ్ళు చదువుకున్నప్పటికీ కూడా వాళ్ళు కొంచెం స్టాండర్డ్స్‌లోనే ఉంటారు. భార్యాభర్తలంటే కలిసే ఉండాలి, మనం బతకలేమేమో. ఈ సినిమాలో కూడా అలాగే చూపిస్తాడు డైరెక్టరు. విడాకులు తీసుకున్న తర్వాత భార్యకి మళ్ళీ వేరే పెళ్ళవ్వదు, భర్త కూడా అలా ఇబ్బంది పడతాడు, వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడతారు, ఇలాగే చూపిచ్చాడు. ఇవన్నీ ఏంటంటే మనలాంటి గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఆలోచించే విధానం. కానీ అర్బన్ లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్ళు డోంట్ కేర్ అనమాట. ఓకే. పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు చాలా మారిపోయింది. కాబట్టి అతను యూనివర్సల్‌గా ఇది ఈ ఫార్ములా అప్లై అవుతుందనుకున్నాడు. కానీ అది కేవలం గ్రామీణ ప్రాంతాల్లో మన చుట్టూ మన పిన్నులు, బాబాయిలు వాళ్ళ మధ్యన గొడవలొస్తే విడాకులు తీసుకుంటే ఎలా అప్లై అవుతుందో వాళ్ళకి మాత్రమే అప్లై అవుతుంది ఈ కాన్సెప్ట్. ఎందుకంటే భార్యాభర్తల బంధాన్ని, ఆ పెళ్లిలో ఉన్న మాధుర్యాన్ని గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులే బాగా అర్థం చేసుకోగలుగుతారు. డైరెక్టర్ చెప్పాలనుకున్న స్టేట్మెంట్ ఇండియాలో యూనివర్సల్‌గా అప్లై అవుతుంది అనుకున్నాడు. కానీ యూనివర్సల్‌గా అప్లై అవ్వవు ఆ స్టేట్మెంట్స్. ఫైనల్ వర్డ్ ఏంటంటే ఇది ఒక మంచి సినిమా. కొంత అతి ఉంటుంది. ఆ తమిళ్ ఓవర్ యాక్షన్ అనేది ఫస్ట్ హాఫ్‌లో ఎక్కువ ఉంటుంది. తర్వాత మనకు అలా అలవాటైపోతుంది. కానీ అది మీరు కొంచెం భరించగలిగితే మాత్రం ఇది ఒక మంచి సినిమా. మంచి కామెడీ వస్తుంది సెకండ్ హాఫ్‌లో గానీ, ఎమోషన్స్ కానీ బాగా వర్కౌట్ అవుతాయి. పెర్ఫార్మెన్స్‌లు కూడా బావుంటాయి. రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. నేను చూసినంత వరకు థియేటర్‌లో ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతున్నారు, బాగా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇది కనెక్ట్ అవుతుంది సినిమా. ఫ్యామిలీస్ బాగా చూస్తారు. మీ వైఫ్‌తో కలిసి ఖచ్చితంగా ఈ సినిమాకెళ్ళండి. మీరైతే రిగ్రెట్ అవ్వరు. దట్స్ ఇట్. జై హింద్.